అందరికీ నమస్కారం. మనం ఈరోజు కరివేపాకు పొడి చేసుకుందాం. దానికోసం 2 గుప్పలు కరివేపాకు కడిగి పెట్టుకున్నాను. శనగపప్పు, మినపప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. దానికోసం ప్యాన్ వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైనాక శనగపప్పు, మినపప్పు వేయించుకోవాలండి. ఫస్ట్ ఆ రెండు కొంచెం వేగినాక మెంతులు, మిరియాలు కూడా వేసుకోండి. అవి 1/2 స్పూన్ సరిపోతాయి. తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకోండి. ఇవి కూడా కొంచెం ఒకసారి వేగినాక ఎండుమిరపకాయలు వేసి కొంచెంసేపు వేయించండి. నువ్వులు వేసేసేయండి లాస్ట్లో. నువ్వులు, ఎండు కొబ్బరి, చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, ఆ వేడికి సరిపోతాయండి. అవి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన ప్లేట్లో పెట్టి చల్లార్చి పెట్టుకోవాలి. బాగా చల్లగా అవ్వాలండి. మిక్సీ జార్లో వేసేటప్పటికి మళ్ళీ ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకుందాం. ఏమాత్రం కరివేపాకు చెమ్మ అనేది లేకుండా బాగా డ్రైగా వేయించుకోండి. బాగా డ్రై అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు కూడా బాగా చల్లగా అయ్యేంత వరకు చల్లారించుకుందాం. తర్వాత మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్న ఫస్ట్ పప్పులు, ఎండుమిరపకాయలు, చింతపండు మిక్సీ జార్లో వేసుకుందాం. తర్వాత రుచికి సరిపడా ఉప్పు. నేను కొంచెం బెల్లం పొడి వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మనం మెత్తగా ఒకసారి పట్టేసినాక వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుంటే మరీ మెత్తగా అయిపోకూడదని కొంచెం ఒక్క రవ్వ బరకు ఉండాలి. ఒకసారి మళ్ళీ ప్లేట్లో వేసుకొని కొంచెంసేపు అలా ఉంచేసినాక మనం ఒక జార్లో పెట్టుకొని వాడుకోవచ్చండి. చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నం తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి.